అందరికీ నమస్తే. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడు వచ్చిన పండుగ బోనాల పండుగకి మన రాష్ట్ర ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ గుడికి నిధులు ఇస్తుంది. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మళ్ళీ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి చిన్న చూపు చూసింది. పక్క కాన్స్టిట్యున్సీలో తక్కువ గుడిలు ఉన్నా కానీ కూడా 1,80,00,000 ఇచ్చింది. మన దగ్గర అక్కడికన్నా 100 గుళ్ళు ఎక్కువ 64 లక్షలే ఇచ్చింది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఒక ఫెయిల్డ్ ఎమ్మెల్యే అని ఇవాళ మనకు తెలుస్తుంది. దీనికన్నా ముందు పక్కకున్న కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యేలు జోరు మీద పైసలు తెచ్చుకొని ఇక చేతనైంది. కానీ మన ఎమ్మెల్యేకి మన పండుగకి మన కాన్స్టిట్యుయెన్సీలో పైసలు తెచ్చుకోనికే చేతనగాలే. ఉన్న దాంట్లో తృప్తి చెందుతున్నాడు. ఇదే ఎక్కువ అని మాట్లాడుతున్నాడు. ఇవాళ ఆయన పరిశీలించుకోవాల్సిన సమయం వచ్చింది. కంటోన్మెంట్కి ఇంతవరకు ఏం అభివృద్ధి చేయాలా అని ₹1 నిధి తెచ్చుకోలే. ఆయన ఎలక్షన్ ఆయన కొట్లాడుకోనికే 40 కోట్లు ఖర్చు పెట్టుకోనికే ఆయనకు చేతనైంది. అలా గవర్నమెంట్ ఆయన మనుషులకి అలా కాంగ్రెస్ కార్యకర్తలకు పైసలు ఇచ్చుకోనికే చేతనైంది. కానీ కాంగ్రెస్ ఇక్కడ గెలిపించిన ప్రజలకి ఏమైనా అభివృద్ధి చేద్దామంటే పైసలు చేయనికే కాంగ్రెస్ ప్రభుత్వంకి ఇక్కడ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి చేతనైతే లేదు. మేము ఇక్కడ ఇవాళ డిమాండ్ చేస్తున్నాము. ఇంకా వారం 10 రోజులు ఉన్నది. పెద్ద గుడిలకు ఇంకొక 1 లక్ష తీసుకురావాలా, ఇక్కడ నిధులు తీసుకురావాలా. అక్కడ ఇచ్చిన 1,80,00,000 కాకుండా కానీ కూడా ఇక్కడ మనకి ₹1,00,00,000 దాకా నిధులు తీసుకొచ్చి ఇక్కడ పండుగ మంచిగా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటట్టు మీరు ప్రతి ఒక్క గుడికి సాయం చేయాలని మేము ఇక్కడికి. నమస్కారం. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటిదంటే గత ప్రభుత్వాలు కూడా మనకు ఏదైతే 50 లక్షల కంటే ఎక్కువ రాలేదు మన టెంపుల్స్లకి. పక్కనున్న సికింద్రాబాద్ కానీ సనత్ నగర్ కానీ ₹1,00,00,000 1,50,00,000 అట్లా రావడం జరిగింది. అయితే గత పాలకులు కూడా ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంని ఇదే ఎమ్మెల్యే విమర్శించాడు. ఏమని, మీకు చేతనైతే లేదు షాయనకు, అందుకే ఇక్కడ నిధులు తీసుకొస్తలేడు, గుడి డెవలప్మెంట్స్ చేస్తలేడు అని చెప్పిండు. మరి నువ్వు చెప్పిన మాట ప్రకారము ఈసారి నువ్వన్నా తీసుకురావాలంటే 10% చాలు, నాకు ప్రపంచాన్ని నేను జయించినంత ఫీల్ అవ్వడం అది మంచిది కాదు. ఎందుకంటే నువ్వు ఒక ₹1,00,00,000 1,50,00,000 తీసుకొని వస్తే నిజంగా కంటోన్మెంట్కి నువ్వు ఒక స్ట్రాంగ్ ఎమ్మెల్యే, నిజాయితీ అయిన ఎమ్మెల్యేవు, నువ్వు చాలా గట్టిగా కొట్లాడే ఎమ్మెల్యేవు అని ఉంటుండే మీకు. ఏంటంటే నేను ఖచ్చితంగా చెప్తున్నా ఏంటిదంటే మీరు ఫెయిల్యూర్ ఎమ్మెల్యే. ఎందుకంటే పక్కకాడ ఎమ్మెల్యేనే ఉన్నాడు. మనకు ప్రభుత్వం మీ ప్రభుత్వం పెట్టుకొని మీరు ఉన్న ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఎస్సీ లీడర్ ఉండి నువ్వు మన ఎస్సీ కాన్స్టిట్యున్సీకి నువ్వు తీసుకురాకపోతే మీరు ఖచ్చితంగా ఫెయిల్యూర్ అనే నేను చెప్తున్నా. జై భవానీ. అందరికీ నమస్కారం. మేము కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి మాట్లాడుతున్నాము. మరి ఈసారి ఈ ఉజ్జయిని తెలంగాణ బోనాల పండుగకు వచ్చిన నిధులను చూస్తే మా చుట్టుపక్కలున్న కాన్స్టిట్యున్సీలో డబుల్, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం డబుల్ వచ్చాయి. మా కంటోన్మెంట్లోనేమో అదే మళ్ళీ చిన్న చూపు. ఇది ఎందుకో తెలియదు. మళ్ళీ ఆ అమ్మవారికి అడుగుతున్న పబ్లిక్ ఓటు హక్కు ఉందని చెప్పి 2,000 ఇచ్చిర్రు. అదే దేవునికి కూడా అమ్మవారికి కూడా ఓటు హక్కు ఉంటే మళ్ళీ ఎన్ని వేలు ఇస్తున్నో తెలియదు. కించపరిచిరు, ఇలా దేవుళ్ళని కించపరిచిరు. మనుషులకున్న వీళ్ళ దేవుళ్ళకి ఇవ్వకుండా చేసిన రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి. ఇక్కడ గుళ్ళకు ప్రతి గుడికి ఎంత డెవలప్మెంట్ చేస్తున్నారో, ఎంత అభివృద్ధి చెందుతున్నారో. కంటోన్మెంట్లో ఉన్నంత పెద్ద గుళ్ళు వేరే కాన్స్టిట్యున్సీలు లేవు. ఈ గుళ్ళకు ఎన్ని లక్షలు కావాలి ఈ పూజలు చేయాలంటే? రంగం ఉంటుంది, బలిగంపు ఉంటుంది, పోతరాజులు ఉంటారు, పెయింట్లు ఉంటాయి, రంగులు ఉంటాయి, అమ్మవారికి ఎదురుకోళ్ళు ఉంటాయి, బోనాలు ఉంటాయి. ఇవన్నిటికీ మీరు ఇచ్చినది ఒక తునక కాదు. మరి ఇదే ప్రభుత్వం లాస్ట్ టైం ఇస్తే మీ కాంగ్రెస్ వాళ్ళు ఎంతోమంది నాయకులు వాళ్ళు ఎత్తిపోసిరు. మళ్ళీ మీరేం చేస్తున్నారు? అదే పబ్లిక్ ఇచ్చిన 2,000 ఇచ్చి మళ్ళీ గెలిచిన ఎమ్మెల్యేకు గెలిపించిన పబ్లిక్కు. మరి అదే పబ్లిక్ నేను కొడుతున్నా. ఈసారి బోనాలకు వస్తే కాంగ్రెస్ లీడర్లు వస్తే మీరు ఎదురుబడి అడుకోవాలి. మొన్న ఎట్లయితే అలా బల్కంపేట గుళ్ళో జోగులు ఎట్లా వాళ్ళ అవమానిస్తే ఎదుర్కొన్నారో అదే విధంగా ఇక్కడ కూడా ఎదుర్కొంటే కనీసం రాబోయే రోజుల్లో అమ్మవార్లకు అన్ని గుళ్ళకు మంచిగా వస్తుందని కోరుకుంటున్నాను.